ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు ద పవర్ ఆఫ్ సనాతన ధర్మ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో తిరుమలలో స్వామివారి యొక్క దర్శన వివరాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న మీరందరూ మా ఛానల్లోని వీడియోలు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ రోజు మనం ఈ వీడియోలో స్వామివారి దర్శన వివరాలు, అలాగే ప్రతిరోజు ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఎన్ని గంటలకి ఇస్తున్నారు, ఎప్పుడు అయిపోతున్నాయి, అలాగే టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్ ఇలాంటి విషయాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న మీరు మా ఛానల్లోని వీడియోలను లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే టీటీడీ వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మంగళవారం అక్టోబర్ 14వ తేదీకి సంబంధించి ఎస్ఎస్డి దర్శన్ టోకెన్స్ అక్టోబర్ 13వ తేదీ అంటే నిన్నటి మధ్యాహ్నం 1 గంట నుంచి ఇచ్చారు. ఎస్ఎస్డి టోకెన్స్ దాదాపు 21,000 టోకెన్స్ అయితే ఇచ్చారు. ప్రతిరోజు కూడా టోకెన్స్ పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు అయితే రాత్రి 10:28 టోకెన్స్ అయిపోయాయి. అలాగే శ్రీవారి మెట్టు టోకెన్స్ కూడా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో మాత్రమే టోకెన్స్ ఇస్తారు. ఈ శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి మధ్యాహ్నం 1 గంటకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌లో టోకెన్స్ ఇచ్చారు. ఈ టోకెన్స్ కూడా 3,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. ప్రతిరోజు కూడా టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు అయితే రాత్రి 10:29 టోకెన్స్ అయితే 881 టోకెన్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల సాయంత్రం 4 గంటలకు ఇవ్వాల్సిన టోకెన్స్ మధ్యాహ్నం 12 గంటలు లేదా 2 గంటల లోపు ఎప్పుడైనా టోకెన్స్ ఇవ్వచ్చు. శ్రీవారి భక్తులు ఈ విషయాలు గమనించగలరు. ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలో రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే బస్టాండ్ వద్ద శ్రీనివాసం, అలాగే భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడైనా మీరు ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు దర్శన వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున సోమవారం రోజున శ్రీవారి 78,569 మంది శ్రీవారి భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. 27,482 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,93,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి హుండీలో సమర్పించారు. ఈ రోజు సోమవారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే కాస్త ఎక్కువగా ఉన్నారు. గడిచిన 2 వారాలతో పోల్చుకుంటే ఈ రోజు స్వల్పంగా భక్తుల రద్దీ తగ్గింది. ఈ రోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని 23 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శన టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే నారాయణగిరి షెడ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి దర్శన టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలో 23 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు దాదాపు 7 నుంచి 10 గంటల్లో దర్శనమయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శన టోకెన్స్ లేని భక్తులకు దర్శనం కోసం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి దాదాపు 10 గంటల నుంచి 12 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం అయితే ఉంది. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాల్లో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు గమనించగలరు. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులు సుమారుగా 3 నుంచి 6 గంటల్లో దర్శనం అవ్వచ్చు. అలాగే 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల వర్చువల్ సేవ దర్శనం టికెట్ ఉన్న వారికి 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్ స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శనం సమయాల్లో మార్పులు ఉంటాయి. ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా వీడియోని లైక్ చేయండి. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనం అంటే ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులు దర్శనానికి వెళ్లాలంటే కృష్ణతేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీసీ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాలి. 300 రూపాయలు మరియు 500 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక మరిన్ని తిరుమల శ్రీవారి దర్శన అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టీటీడీ గురించి మీకు ఏదైనా సమాచారం తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ కామెంట్లకి సమాధానంగా నెక్స్ట్ వీడియోలో మేము అన్ని వివరంగా చెప్తాము. ఓం నమో వెంకటేశాయ.